ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మరికొన్ని నిమిషాలు నువ్వు ధ్యానంలోనే నిమగ్నమై ఉండాలి. కళ్ళు తెరవకూడదు, ధ్యానం నుంచి లేవకూడదు. లేచిన ఎడల దీక్ష భగ్నమవుతుంది. ఎంత పిలిచినా తలుపు తీయదేంటి? అలకపానం మీదే ఉంది కదా, అందుకే తీయట్లేదేమో. బేబీ ఏమండి, విండో దగ్గర నుంచి చూద్దాం రండి. పద. మాయా, బేబీ మాయా, బేబీ మాయా, మాయా. మాయా, ఏవండి, ఇక్కడి నుంచి చూడటం కష్టమే. మనం వెళ్ళి రూమ్ డోరే కొడదాం. బేబీ మాయా, అమ్మా బేబీ. డోర్ తీ. తల్లి ప్లీజ్ అమ్మా, నువ్వు మా మీద ఇలాంటి మౌన పోరాటాలు ప్రదర్శిస్తే ఎలా తల్లి? మాయా, బేబీ మాయా. అమ్మయ్యా, ఇప్పటికైనా తలుపు తీసా. థ్యాంక్స్. లోపలేం చేస్తున్నావు? ఎందుకు ఈ మధ్య తలుపులు మూసుకుని ఎక్కువసేపు లోపల స్పెండ్ చేస్తున్నావు? డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను మమ్మీ, అందుకే ఓపెన్ చేయలేదు. ఆ మాట చెప్పొచ్చు కదా, మేమెంత టెన్షన్ పడ్డాం. ఇందాక హార్ష్గా మాట్లాడామని ఫీల్ అయ్యావా? కూల్, రైట్ తీసుకోండి. ఇంకెప్పుడు అలా మాట్లాడలేమ్మా. నేను రూమ్లో ఉన్నప్పుడు దయచేసి డిస్టర్బ్ చేయకండి. సరే. రూమ్ లో నుంచి ఏదో స్మెల్ వస్తుందేంటి? అవునమ్మా, విచిత్రంగా ఉంది. అదే రూమ్ స్ప్రే. అలా లేదే. అదే డాడ్. సర్లేమ్మా, భోంచేద్దాంరా. బాధను చెప్పుకోవడానికి మీరు తప్ప నాకు ఇంకెవ్వరూ లేరు. అమ్మ నా కళ్ళెదురుగా ఉన్నా అమ్మతో అన్ని చెప్పుకోలేను. ఎందుకంటే నేను బాధపడుతున్నదే అమ్మ గురించి కాబట్టి. అమ్మ నాన్నలను కలపడం కోసం కొన్ని నెలలుగా మారు రూపంలో తిరుగుతూనే ఉన్నాను. అయినా లాభం లేదు. అక్షయ్గా మారిపోయి ఏదో ఒక చోట చనిపోతే, ఆ వార్త నా కుటుంబంకి చేరితే, అమ్మ నా మీద పెట్టుకున్న ఆశలను వదిలేసుకుని
నాన్న దగ్గరికి చేరుకుంటుందని అనుకున్నాను. కార్తీక పౌర్ణమి నాడు అది కూడా జరగలేదు. అనుకున్న సమయంలో నేను అనుకున్నవి ఏవి జరగకపోగా ఇప్పుడు మాయ రూపంలో మరో పెద్ద సమస్య వచ్చి పడింది. అమ్మ నాన్నల గురించి ఆమెకు తెలియకపోవడం వలన నాన్నను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది. అమ్మ మీద కోపంతో నాన్న తనకు పెళ్లి కాలేదని ఆఫీస్లో చెప్పుకున్నాడు. అందరూ అదే నిజమని నమ్మేశారు. నాన్న ఆ విధంగా అబద్ధం చెప్పకపోయింటే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేదే కాదు. ఆ మాయా కళ్ళ ముందే ఇటువంటి ఆధారం ఏదైనా కనిపించుంటుంటే తను కూడా ఆరా తీసి నిజాలను తెలుసుకుని తన మనసు మార్చుకునుండేది. ఏది చేద్దామనుకున్నా సమయం మించిపోయింది. ఇప్పుడు నేను ఇది బయట పెట్టలేను. ఎందుకంటే అమ్మ భయపడినట్టు మాయ నాన్నను ఏదైనా చేస్తుంది. నేనేం చేయాలి? ముందుకు అడుగు వేద్దామంటే భయం వెనకకు లాగుతుంది, వెంటాడుతుంది. మా బ్రతుకులు ఇలా అయిపోతాయని నేను అనుకోలేదు. చిలకమ్మ ఆగు! ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఆగు చిలకమ్మ! చిలకమ్మ ఆగు! చిలకమ్మ ఆగు! చిలకమ్మ! చిలకమ్మ ఆగు! స్వీట్ తీసుకో. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏంటి అందరూ ఆనందంగా కనపడుతున్నారు? విష్ మీ కంగ్రాట్స్ సార్. ఎందుకు? నాకు పెళ్లి కుదిరింది మ్యామ్. ఓ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. కంగ్రాచులేషన్స్ రాము. థ్యాంక్ యూ సార్. అందుకే అందరికీ శ్రీశైలం నుండి తెప్పించిన లడ్డు పంచుతున్నాను. మీరు కూడా తీసుకోండి సార్. అరే, ఒక్క లడ్డూనే మిగిలింది. ఐఎమ్ సారీ, ఇంకొకటి సరిపోలేదు. మేడం, ఇది మీరు తీసుకోండి. నేను వెంటనే బయటికెళ్ళి శ్రీకర్ సార్ కోసం స్వీట్ షాప్ నుండి స్వీట్స్ తీసుకొని వస్తాను. అయ్యో వెయిట్, ఏం అవసరం లేదు. శ్రీశైలంది వేరు, బయట షాప్ నుంచి తెచ్చేది వేరు కదా. మరెలా? ఇదే ఇద్దరం షేర్ చేసుకుంటాం.